సభకు శనార్థి, జై పూలే, జై భీమ్, జై మండల్, జై సేవాలాల్. మిత్రులారా, నేను సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా, స్వాగతిస్తున్నా. రెండో అంశం ఏంటంటే, సుప్రీంకోర్టు తీర్పు రాకముందు నుంచే నేను ఎస్సీల వర్గీకరణ 94 నుంచే నేను సమర్థిస్తున్నా. ఒకవైపు మనము ఆధిపత్య కులాలను అడుగుతున్నాం, ఏమని, మేమెంతో మాకంతా వాటా. ఇవాళ 50% సుప్రీంకోర్టు సీలింగ్ పెట్టి మిగతా 50% ఆధిపత్య కులాలకి వాళ్ళ పరం చేసింది. ఆ సీలింగ్ను కూడా నేను ఒప్పుకోవట్లేదు. సీలింగ్ నువ్వు ఎందుకు పెడతావు? దేశ జనాభా ఎంతుందో ఆ జనాభాలో ఎవరి దామాషా రీతిలో వాళ్ళకి వాటా దక్కాలి. అందరం ఈ దేశ వాసులము, అందరము ప్రజాస్వామ్యంలో సమానమైనటువంటి అవకాశాలు, హక్కులు అన్నీ ఉండాలి, బాధ్యతలు కూడా ఉండాలి. ఇది నేను మొదటి నుంచి కోరుకుంటున్నాను. చాలామంది నా మిత్రులు కూడా మాల వాళ్ళు వ్యతిరేకించారు. గంటా చక్రపాణి ఎవరో కాదు, నా రూమ్మేట్, ఆయన పంబాల, మాల కూడా కాదు. అయితే ఇందాక విజయన్న మాట్లాడుతూ వాళ్ళకి ఎందుకు భయం అంటుండ్రు, వాళ్ళకి భయం లేదు, బాధ. ఇప్పటివరకు అన్నీ వాళ్ళు అనుభవించిండ్రు, అవి తక్కువైపోతాయేమో అని బాధ. ఆధిపత్య కులాలు కూడా ఇవాళ మొత్తం వాళ్ళే అనుభవిస్తున్నారు. మనం జనాభా దామాషా రీతి అనే వరకు వాళ్ళకి భయం అవుతుంది. వాళ్ళ జనాభా తెలంగాణలో 7%, ఈ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ప్రకారం. ఇవాళ కుల జనగణన చేస్తే వాళ్ళ జనాభా ఎంతో తేలిపోతుంది. అది అందుకే భయపడుతున్నారు వాళ్ళు. కుల జనగణన కూడా చేయరు. 94లో మొదలైనటువంటి ఉద్యమము 2024లో వచ్చినటువంటి తీర్పు మధ్యలో 30 సంవత్సరాలుగా అవుతుంది. తర్వాత కొన్ని కులాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి, కొన్ని కులాలు అంతరించిపోతున్నాయి. కనుక ఇవాళ కుల జనగణన చేస్తేనే వాస్తవమైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు బయటపడతాయి. ఇవాళ ఉదాహరణకి కంప్యూటర్స్ వచ్చింది. కంప్యూటర్ వచ్చినాక ఒక కొత్త కులం పుట్టింది. అంటే కులం ఇంకా స్థిరీకరించలేదు. అలాగే మొబైల్స్ వచ్చినాయి, దాని రిపేరింగ్ ఒక అబ్బాయి చేస్తున్నాడు, ఒక షాప్ పెట్టుకుని. వాడు ఇంకా కులం స్థిరీకరించబడలేదు. కొన్ని కులాలు అదివరకు స్థిరీకరించబడినా వాళ్ళ వృత్తులు మారినా కులం మారతలేదు. ఉదాహరణకి నేను జర్నలిస్టు, నేను ప్రొఫెసర్ని. ప్రొఫెసర్లు అందరూ మా జిల్కర, రవి అందరం ఒకటా? జర్నలిస్టులు అందరం ఒకటి కులమా? కాదు. మళ్ళీ నన్ను గొల్లోనిగా చూస్తారు, ఆయన కులంగా, ఈయన కులంగా, ఎవరి వాళ్ళు చేస్తారు. కనుక కొన్ని కులాలు వృత్తి మారినా కూడా ఇంకా ఆ కులమే డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ప్రొఫెసర్లు, టీచర్ల విషయానికి వస్తే రెడ్ అయిన పిల్లల్ని రెడ్ ఆయనకి వేసుకుంటారు. ఆ తర్వాత ఏ కులపళ్ళు ఆ కులకు వేసుకుంటున్నారు. నేను చదువుకుంటున్న దశలో, అంటే జర్నలిస్ట్గా అప్పటికే పనిచేస్తూ చదువుకుంటున్నా, నా మిత్రుడు ఒక ఆయన ఆర్ఎస్యు, మాదంతా ఆర్ఎస్యు బ్యాచ్ ఉండే, సత్యనారాయణ రెడ్డి ఆయన పేరు. అన్న, మా ఊర్లో మీ కులం అమ్మాయి ఉంది, చేసుకుంటావా అని అడిగాను. నేను మీకు చెల్లి ఉందా అన్న. ఉన్నాను. మీ చెల్లి రాబాయి, నువ్వు కులం లేదని ఒక విప్లవోద్యమంలో పనిచేస్తున్న వాడికి మళ్ళీ కులం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? సో ఇవాళ ఈ దేశంలో కులం అనేది ఒక సామాజిక వాస్తవం. మనకి ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒక కులంలో పుట్టి తీరాల్సిందే. పుట్టుక మన చేతులు లేదు, చావు కూడా మన చేతులు లేదు. కానీ నువ్వు పుట్టడంతో నీ కులం ఏర్పడుతుంది. నీ బతుకు, నీ భవిష్యత్తు అంతా కూడా నిర్దేశించబడుతుంది. నువ్వు సచ్చినాక కూడా ఆ కుల పెద్ద మనిషి వస్తేనే పీరగలేస్తాయి. సో మధ్యలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఏదో ఒక కాస్ట్కి చెందాల్సిందే. భార్యాభర్తల్లో వాళ్ళ పిల్లల విషయానికి వచ్చే వరకు భార్యాభర్తలకి ఎవరికి వాళ్ళ కులం ఉన్నా వాళ్ళ పిల్లలు మాత్రం తండ్రి కులమా, తల్లి కులమా ఏదో ఒకటి అడాప్ట్ చేసుకోవాలి. తల్లి కులం లేలే, తల్లి కులం కూడా తీసుకోవచ్చు. గవర్నమెంట్ జీవో ఇచ్చింది అన్న. లేదు 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 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.
తీసుకోవచ్చు, తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు తల్లి ఎస్సీ అనుకోండి, తండ్రి ఒక రెడ్డి ఆయన ఉన్నాడు. సో అప్పుడు తల్లి కులం తీసుకుంటాం. అయితే తండ్రి ఎస్సీ ఉండి తల్లి కమ్మ అయితే మన కోనప్పలాగా ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంటాం. సో ఎక్కడ మంచి మెరుగైన అవకాశాలు ఉంటే అక్కడికి కోనేరంగారు సారీ కోనప్ప కమ్మ ఆయన అప్పుడు మేము వార్త కూడా రాస్తున్నాం, కులాన్ని తవ్వితే కోనేరైందని. సో మిత్రులారా, ఎటువైపు అవకాశాలు ఉంటే అటువైపు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఇక్కడ అవకాశవాదమే రాజ్యం వెళ్తుంది మొదటి నుంచి. బ్రాహ్మణులు ఒకప్పుడు, ఇప్పుడు సిటీలో మాలమాదిగల పెళ్ళిళ్ళు కూడా బ్రాహ్మణులు వచ్చి చేస్తున్నారు. ఎందుకంటే పైసలు కావాలి. ఇక్కడే చిక్కడపల్లిలో అడ్డ మీద కూలోళ్ళు ఎట్లా కూర్చుంటారో బాపనలు పొద్దున 5 గంటల నుంచి ఆడ కూర్చుంటారు. నేను ఆ వార్త రాయడానికి కూడా ప్రయత్నించిన. అడ్డ మీద కూలీల ఫోటో తీసుకున్నా, వీళ్ళ ఫోటో కూడా తీసుకుంటూ వచ్చి నా మీద ఎగబడ్డారు వాడు. ఏమో ఇప్పటికే మా బతుకులన్నీ బజారున పడుతున్నాయి, నువ్వు ఫోటో తీసి పేపర్లు వేసి ఇంకేం చేస్తావు అంటే, చింత తెచ్చినా పులుపు తాగదంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి తగ్గినా ఆ సోషల్ స్టిగ్మా అనేది అంతరించిపోవట్లేదు, తగ్గట్లేదు. కనుక ఇక్కడ మన ఎస్సీ మాలమాదిగలకు ఉపకులాలకి మధ్యన లేదా ఆశ్రిత కులాలు అనుకున్నా, అలాగే బీసీలలో కూడా ఇప్పుడు మా యాదవుల్ని మందెచ్చోళ్ళు పొడపత్రోళ్ళు వచ్చి వాళ్ళు ఆశ్రయిస్తారు, కాటమరాజు కథలు చెప్తారు. సో వాళ్ళకి సరైన గౌరవం మా ఇంట్లో మా కులాల్లో దొరకదు. ఇది ప్రతి చోట ఉంది. ఈ వివక్షపూరితమైనటువంటి కుల వ్యవస్థని మనం సృష్టించలేదు, అది బ్రాహ్మణిజం మనువాదంలో భాగంగా వచ్చినటువంటి విషయాలు. సో మనం కూడా దాంట్లో ఇష్టం ఉండి మనం ఆ వివక్షను పాటిస్తలేం. మన మనసులో ఒక రకంగా ఎక్కడైతే ప్రివిలేజ్ ఉంటుందో, ఇప్పుడు నేను యాదవుడిగా ఉన్నాను, ఎస్సీ నా కింద ఉన్నాడని ఎస్సీని చూసి నేను ఒక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాను. నా పైన వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు దొక్కుతుంటే మాత్రం నేను బాధపడుతుంటా. అంటే ఒక ఇంటికి అల్లుడైనట్టు, లేదా ఒక ఇంటికి బావైనట్టు, ఇంకో ఇంటికి బామ్మడిదైనట్టుగా. సో 2 రకాల విషయాల్ని మనం అనుభవిస్తున్నటువంటి సొసైటీ. కనుక ఇవాళ ఈ వివక్షపూరితమైన సమాజంలో కూడా ఊర్లలో అంటరానితనం పాటించే వాళ్ళు, దొరలు, భూస్వాములు, వాళ్ళు కూడా చాటు మాట వ్యవహారానికి ఏ కులం అడ్డరాదు. సో గడియల దొరసాని మన మాలన్నతోటి మాదిగన్నతో కూడా సంబంధం పెట్టుకుంటుంది. మన చెన్నెలలో పనిచేసే మాదిగక్కతో కూడా ఆ దొర లేకపోతే భూస్వామి సంబంధం పెట్టుకుంటారు. కానీ పెళ్లి చేయమంటే, వాళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేయమంటే పరువు హత్యలు చేస్తారు. మరి చాటు మాట వ్యవహారం చేసుకున్నా నువ్వు అదే చేస్తున్నావు, సర్దార్గా పెళ్లి చేసుకున్నా కూడా అదే జరుగుతుంది. ఎందుకు అంటే ఇదంతా సోషల్ స్టిగ్మా. ఈ సోషల్ స్టిగ్మా పోవాలంటే ముందు మనుషులంతా ఒకటే అయినటువంటి బహుజన సిద్ధాంతం, అంటే మన మహనీయులు ఉన్నారు కదా, పూలే, అంబేద్కర్, చార్వాకులు, లోకాయుతుల దగ్గర నుంచి ఇప్పటి వరకు మనమందరం కూడా ఎవరికి వాళ్ళము సంస్కరించబడాలి, వ్యక్తిగతంగా సంస్కరించబడాలి, సంఘపరంగా కూడా సంస్కరించబడాలి. అట్లా అయినప్పుడు మాత్రమే మనుషుల మధ్యన ఈక్వాలిటీ అనేది వస్తుంది. అట్లాగే స్త్రీ పురుషుల మధ్యన కూడా ఈక్వాలిటీ వస్తుంది. ఇప్పుడు స్త్రీ పురుషులకు 50% కాదు, 50-50 అట్లాంటి సమానత్వం లేదు. ఎంత 49-51 అంటే ఇందులోకి ఒకటి అటుపోతే ఆడ 2 పెరుగుతాయి. 49-50 మధ్యన 2 ఉంటాయి, ఒకటే మారుతుంది. అలాగా సమాజంలో ఏ 2 కులాల మధ్యన కూడా సమానత్వం లేదు. అయితే ఇది మనకి ఇష్టమయ్యి మనం సృష్టించుకున్నది కాదు, ఇది బ్రాహ్మణిజంలో భాగంగా వచ్చింది. ఇవన్నీ పోవాలంటే ముందు మన మధ్యన అవగాహన సదస్సులు, ఇలాంటి సదస్సులు పెరగాలి. అవకాశాలని జనాభా దామాషా రీతిలో పంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవి చేయమని మనం ఎన్నాళ్ళు డిమాండ్ చేసినా, వర్గీకరణ చేయమని 30 ఏళ్ళు డిమాండ్ చేసినా ఇప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే వచ్చింది, ఇంకా అమలు కాలేదు. ఈ 30 ఏళ్ళు కనుక ఇది న్యాయమైన డిమాండ్, నేను కాదనట్లే, 30 ఏళ్ళు కనుక మనం రాజ్యాధికారం వైపు దృష్టి పెట్టి
రాజ్యాధికారం సాధించుకుంటే అప్పుడు ఆ వర్గీకరణ చేయడము మన చేతుల్లో ఉండేది, చట్టం చేసుకునే అవకాశం కూడా మన చేతుల్లోనే ఉండేది. సుప్రీంకోర్టును కూడా ప్రభుత్వాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మొత్తం న్యాయ వ్యవస్థని. హైకోర్టు కావచ్చు, ఇంకో కోర్టు కావచ్చు, ఎవరి స్థాయిలో వాళ్ళకున్న బంధుత్వాలు స్నేహాలను బట్టి ప్రభావితం చేస్తుంటారు. కనుక మిత్రులారా, అంతిమంగా నేను చెప్పేందంటే ఈ వర్గీకరణ న్యాయమైంది. బీసీలలో కూడా వర్గీకరణ జరిగింది, అది కూడా సరిగా జరగలే. దాని మీద కూడా అసంతృప్తులు ఇలాంటివి నిరసనలు ఉన్నాయి. సో సరైన రీతిలో సామాజిక న్యాయం అంటే సమన్యాయం, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే నా దృష్టిలో అది బహుజన రాజ్యం వస్తేనే సాధ్యము. కనుక మన జనాల్లో మనం ఓటు చైతన్యం పెంచుదాం, రాజ్యాంగంలోకి వద్దాం. అప్పుడు కావాల్సిన కమిషన్లు మనమే అపాయింట్ చేసుకుని న్యాయబద్ధంగా మనం తీసుకెళ్దాం. తర్వాత రెండో అంశం, ఇందాక మన మిత్రులు మాట్లాడినప్పుడు కూడా ఒకరిద్దరు వ్యక్తం చేస్తారు, కృపాకర్ అనుకుంటా, బ్రాహ్మణ వాదమా ఏదో అన్నారు, బ్రహ్మజ్ఞానం అన్న. బ్రహ్మజ్ఞానం అంటే బ్రాహ్మణ జ్ఞానమే, బ్రాహ్మణులు. కనుక అలాంటి పదజాలను కూడా మనం త్యజిద్దాం, వదిలేద్దాం. మనదే జ్ఞానం, అసలు జ్ఞానం అనేది మనది. వాడు మా ఊళ్ళో ఐఐటి రామయ్య అని ఒక ఆయన ఉంటాడు. మీరు అంటే ఒక నిమిషం ఎక్కువ టైం తీసుకుంటాను, సీను బంద్ చేస్తాను. రామయ్య బాపనాయన. రామయ్య అనగానే రామయ్య శాస్త్రి అంటే అందరూ బాపనే అనుకుంటారు, కానీ లేకుండా రామయ్య అని ఊళ్ళల్లో కొంతమంది పెట్టుకుంటారు. సో ఆ రామయ్య ఐఐటిలో చదవలే, ఐఐటిలో పనిచేయలే. వాళ్ళ తమ్ముడు ఎవరో కూర్చుంటే ఆయన ద్వారా పాత పేపర్లు, క్వశ్చన్ పేపర్స్ తెచ్చుకొని అవి చదివి ఈడ ఐఐటికి కోచింగ్ ఇచ్చేవాడు. ఆయన చాలా గొప్ప పండితుడు, ఈయన చెప్తే ఐఐటి సీట్లు వస్తున్నాయని చెప్పి మా ఊరోళ్ళు ఆయనకు సన్మానం చేశారు. సో నేను కూడా ఎంతో కొంత గుర్తింపునంటే నన్ను ఆ సభకి పిలిచారు మాట్లాడడానికి. మాట్లాడమంటే నేను మాట్లాడినా, ఈ ఐఐటి రామయ్యకు చాలా గొప్ప ప్రతిభ ఉంది, మేము గుర్తిస్తున్నాం, కానీ మా ప్రతిభని ఆయన గుర్తించట్లా. ఆయనే చదువుకొని, ఆయన దగ్గర చదువుకున్న ఆయన కూడా ఓ పిల్లోడు, వాడు ఐఐటి కోచింగ్ మాత్రం తీసుకుంటూ కోచింగ్ తీసుకొని వాడికి ఐఐటిలో సీట్ వస్తుంది, సివిల్ ఇంజనీర్ అవుతాడు, ఆర్కిటెక్చర్ ఇంజనీర్ అవుతాడు. వాడు ఆ టెలిస్కోప్లో చూసి ఈ లైన్ కరెక్ట్ ఉందా లేదా, రోడ్ వేయడానికో ఇంకోటి వేయడానికో వాడు చూస్తాడు, 100 సార్లు చూస్తాడు, అయినా వాడికి లైన్ దొరకదు. కానీ మా రైతు ఈ గెట్టు నుంచి ఆ గెట్టుకి గురి చూసి కోండ్రేస్తాడు, మొలకలు మొలిసినాక చూడండి, నీ స్కేల్ పెట్టి కొలిసిన దానికన్నా చాలా అద్భుతంగా చక్కగా ఉంటుంది. ప్రతిభ ఐఐటీలో చదివిన ఇంజనీర్దేనా, మా రైతు కూలీలది కూడానా అని అడిగాను. రెండవ ప్రశ్న, ఆర్కిటెక్ట్ ఇంజనీరు అద్భుతమైన అది ప్లాన్ గీసిస్తాడు, కానీ ఊర్లలో బతుకుదెరువు కరువైపోయి పుట్ట చేత పట్టుకొని పట్టణం వచ్చి వాడు పారకాన్ అయ్యి మేస్త్రి అయ్యి అద్భుతంగా ఇల్లు కడతాడు. నీ ఆర్కిటెక్చర్ ఇచ్చిన ప్లాన్కి వెంట్రుక వాసి తేడా లేకుండా అద్భుతమైన ఇల్లు కడతాడు. మా ఉంది ప్రతిభ కదా. మూడోది, ఈ ఐఐటి రామయ్య లాంటి ఒక శర్మ లెదర్ టెక్నాలజీలో పిహెచ్డి చేసింది. వాడు చచ్చిన మనిషినే ముట్టుకోడు, వాని ఇంట్లో కూడా వాడు చస్తే కూడా ముట్టుకోడు. అట్లా చచ్చిన గొడ్డును ముట్టుకుంటాడా? ఆ చర్మం ఎట్లా తీయాలో తెలుస్తుందా? లేదు. వాడు ఊరికొచ్చి పందిర్లో కూర్చొని కుర్చేసుకొని మాదిగా మైసీ అని పిలుస్తాడు. అరే మైసీ బిడ్డ, ఈ చర్మం ఎట్లా తీస్తారు చెప్పరా, ప్రాసెస్ చెప్పరా అంటే ఆయన చెప్తుంటాడు, ఈయన నోట్స్ రాసుకుంటాడు. మా మాదిగా మైసీకి కానీ ఆయన కొడుకు కానీ చదువు వచ్చి దీన్ని ఈ జ్ఞానాన్ని రికార్డ్ చేయలే, కానీ ఆయన రికార్డ్ చేసి లెదర్ టెక్నాలజీలో పిహెచ్డి కొట్టాడు ఐఐటీలో. కనుక ఇలా ఈ దేశంలో జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు బ్రాహ్మణులు తస్కరించి వాళ్ళకి తెలిసిందే జ్ఞానం అనుకున్నారు, సంస్కృతంలో సమాధి చేసిండ్రు. మనకు తెలియని భాషలో మనం చదువుకోం కదా, మన భాష కాదు, అదే తెలుగు రాసుంటే ఎవరో అక్కడెక్కడ చదువుకున్నంతా మనం బయట పెట్టున్నాం. అందుకని ఈ దేశ మూలవాసుల జ్ఞానాన్ని తస్కరించి, మా తాత కనుక 50 లక్షలు వచ్చుంటే గొప్ప వెటర్నరీ సైంటిస్ట్ అయ్యాడు. ఊళ్ళో ఉన్న పశువులందరికీ ఆయనే వైద్యం చేస్తాడు, పసర్లు పోస్తాడు, కట్లు కడతాడు, కాల్పులు పెడతాడు, అన్నీ చేస్తాడు. మా తాత ఎందుకు ఆ 50 లక్షలు నోచుకోలే? ఆ కుట్ర ఎవరు చేసిండు నోచుకొని? కనుక ఇవాళ మన ఈ దేశ మూలవాసులకు గొప్ప జ్ఞానం ఉంది,
ఆ జ్ఞానాన్ని మనం చదువుకొని రికార్డ్ చేయకుండా చేసిన కుట్రలు బ్రాహ్మణిజం. ఈ బ్రాహ్మణిజం తిరుగుబాటు చేద్దాం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ మన మహనీయులందరి జ్ఞానాన్ని, అనుభవాన్ని, వాళ్ళ ఆలోచనలన్నింటినీ జీర్ణించుకొని భారత రాజ్యాంగం రూపంలో మనకు హక్కుల్ని, అవకాశాలు కల్పించి ఇచ్చిండు. కనుక భారత రాజ్యాంగంలో అత్యంత సమానమైన ఓటు హక్కు, ఆస్తి హక్కు డిఫరెంట్గా ఉంది, ఎడ్యుకేషన్ హక్కు డిఫరెంట్గా ఉంది. ఇంకోటి వాక్ స్వాతంత్రం కూడా ఒక రెడ్డి అయిన పోలీస్ స్టేషన్ పోతే ఎట్లుంటే మనం పోతే ఎట్లుంటుందో తెలుసు. అత్యంత సమానమైన ఓటు హక్కు, దీన్ని మనం అందరం సద్వినియోగం చేసుకొని మన ఓట్లు మనం వేసుకొని మన రాజ్యాంగంలోకి వస్తే ఈ పంపకాలన్నీ కూడా మనం కూర్చొని అద్భుతంగా పంపకాలు చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి కరికులం, ఎడ్యుకేషన్ కరికులం కూడా. నీకు దేవుడు ప్రత్యక్షమైతే వామనుడు బాపనుడు రూపంలోనే ప్రత్యక్షమవుతాడు. వాళ్ళ శ్లోకంలో వాళ్ళు కూడా చెప్పుకున్నాడు. వాళ్ళు కనుక మిత్రులారా, చివరికి ఇవన్నీ మనం చర్చించుకున్న చివరికి రాజ్యాధికారం వైపు ఆలోచించాలి, ఆ నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఈ ఒక చిన్న ప్రకటన, ఈ నెల 25న బీపీ మండల్ జయంతిని పురస్కరించుకొని మహనీయుల జాతర జరుపుతున్నాము రవీంద్ర భారతిలో. దానికి అందరూ రావాలి, సక్సెస్ చేసుకుందాం. ఇది తెలంగాణ ధూమ్ధామ్ ఎట్లా జరిగిందో సాంస్కృతికంగా మన ప్రజలందరినీ మేల్కొల్పినట్టుగా ఇవాళ ఈ మహనీయుల జాతర మనవాదానికి పాత్ర అని చెప్పి ఒక నినాద ట్యాగ్ లైన్ తోటి ముందు పోతున్నాం. మీరు అందరూ కూడా రావాలి, ఇంకా మీ సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తూ కృతజ్ఞతలు.